సో మామ మీరందరూ అబ్రాడ్‌లో ఎవరెవరైతే ఉన్నారో ఈ బ్రష్ ఒక్కటి కొనుక్కోండి. మీరు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్‌కైతే కన్వర్ట్ అయిపోతారనమాట. ఈ మాటలు నేను చెప్తలేను మామ. ఎవరో పెద్ద మనిషి మొన్న మన వీడియో కింద ఇట్లా కామెంట్ చేశాడనమాట ఇది. సో భయ్యా మనకు డైరెక్ట్‌గా ఏం చెప్తుండంటే $20 పెట్టి ఈ బ్రష్ కొనుక్కున్నోడు ఎవడైనా గాని రిచ్ క్లాసే అనమాట. ఈ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత మంచిగా స్వీట్లు, కేకులు అన్నీ తినేసి లోపట ఒక పన్ను పుచ్చిపోయిందనమాట. అది తీపిచ్చుకోనికి ఇండియా ఎళ్తే డబ్బులవుతాయని జెప్పి, ఆ రీజన్‌తో రిసర్చ్ జేసుకొని ఈ బ్రష్ కొనుక్కున్నాననమాట. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది. ఈ బ్రష్ ఏదో నేను అదే డబ్బులెక్కువయో, లేదంటే బాగా బలిసో తీసుకోలేదు. చాలా అవసరం గాబట్టి తీసుకున్నాను. అసలు లగ్జరీకి, అవసరానికి డిఫరెన్స్ దెలియకుండా ఎట్లా పడితే అట్లా కామెంట్ పెట్టేస్తారనమాట. ఇండియా నుంచి చూసే వాళ్ళకి మేము కొనే ప్రతి ఐటెమ్ ఇక్కడ లగ్జరీగానే కనిపిస్తది భయ్యా. కానీ ఇక్కడ మాకది అవసరం అనమాట. మా వెనకాల గూడా అప్పులుంటాయి భయ్యా 40,00,000, 50,00,000 అవి ఎవ్వరికి కనిపియరావు. ఎందుకంటే అవి చూపించుకోలేం గాబట్టి. కానీ మనకు కనిపించేవి మాత్రం వాడు యేసుకునే బట్టలు, వాడు వాడే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, వాడి చేతిలో ఉండే ఐఫోన్ ఇవే కనిపిస్తాయి మనకైతే. ఫైనల్‌గా నేను ఒకటే చెప్తున్నా మామ. అబ్రాడ్‌లో డబ్బులు చెట్లకు గాయవు మామ. చేతులకు కాయలు కాస్తే వస్తాయి. కరెక్టే సార్. పాపం ఫీల్ అయినట్టున్నారు.